తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఏమని కోరిందంటే 3 లోకాల్లోనూ ఎవ్వరూ ఎన్నడూ వినని కథలు తనకు వినిపించమన్నది. శివుడు సరేనని వాకిట నందిని కాపు ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆజ్ఞాపించి పార్వతీదేవికి అనేక వందల కథలు చెప్పనారంభించాడు. శివుడి దగ్గర కొలువుండే భూతప్రేత గణాలకు నాయకులలో ఒకడైన పుష్పదంతుడు ఈ విషయం పసికట్టి శివుడు కథలు చెప్పే చోటికి వచ్చాడు. లోపలికి పోవడానికి శివాజ్ఞ లేదని నంది అడ్డగించాడు. పుష్పదంతుడు నేరుగా లోపలికి వెళ్లలేక తుమ్మెద రూపం ధరించి నందికి తెలియకుండా లోపల ప్రవేశించి ఒక స్తంభం చాటు నుండి శివుడు పార్వతీదేవికి చెప్పిన కథలన్నీ విన్నాడు. ఆ తరువాత ఇంటికెళ్లి పుష్పదంతుడు తాను విన్న కథలన్నింటినీ తన భార్య అయిన విజయకు చెప్పాడు. మర్నాడు ఆ కథలనే విజయ ఇతరులకు చెప్పుతూ ఉండటం విని పార్వతీదేవి పుష్పదంతుడి మోసం గ్రహించినదై అతన్ని నరజన్మమెత్తమని శపించింది. పుష్పదంతుడి పక్షాన మాల్యవంతుడనేవాడు వాదించడానికి రాగా పార్వతీదేవి మాల్యవంతునికి కూడా నరజన్మమెత్తమని శపించింది. పుష్పదంత మాల్యవంతులిద్దరూ పార్వతీదేవి పాదాలపై పడి తమకు శాప విముక్తి అనుగ్రహించమన్నారు. చివరికి వారి మీద అనుగ్రహం కలిగినదై పార్వతీదేవి వారికి ఈ విధంగా చెప్పింది. వింధ్య పర్వతాల్లో గణభూతి అనే యక్షుడు శాపగ్రస్తుడై పిచ్చివాడి వలె తిరుగుచున్నాడు. పుష్పదంతుడు నరజన్మమెత్తి ఆ గణభూతిని కలుసుకుని అతనికి ఈ కథలన్నీ చెప్పినట్లయితే పుష్పదంతుడికి శాప విముక్తి అవుతుంది. గణభూతి తాను విన్న కథలన్నీ మాల్యవంతుడికి చెప్పినట్లయితే గణభూతికి శాప విముక్తి కలుగుతుంది. మాల్యవంతుడు ఈ కథలన్నింటినీ పుస్తకంగా రాస్తే అతని శాపం పోతుంది. పార్వతీదేవి శాపం ప్రకారం పుష్పదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. మాల్యవంతుడు గణాఢ్యుడిగా పుట్టాడు. వరరుచి వింధ్య పర్వతాలంతా వెతికి గణభూతిని పట్టుకుని తాను దొంగతనంగా విన్న కథలన్నీ అతనికి చెప్పేశాడు. శాప విముక్తుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు. గణభూతి ఈ కథలనే గణాఢ్యుడికి చెప్పి తాను కూడా శాప విముక్తుడైనాడు. ఆ తరువాత గుణాఢ్యుడు ఈ కథలన్నింటినీ తాటాకుల మీద రాసి ఆ పుస్తకానికి కథా సరిత్సాగరం అనే పేరు పెట్టాడు. అతను కూడా శాప విముక్తుడైనాడు. అయితే ఈ కథలు మీరు కూడా వినాలని ఉందా? అయితే ఒక్కొక్క కథను చెప్తాను, వింటూ ఉండండి. ఈ కథలన్నీ వినాలని అనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్న మరెన్నో కథలతో మళ్ళీ కలుద్దాం.